ప్రేమగల మా తండ్రి, నీ మాటలు వ్యాఖ్యానించే అధికారము మాకిచ్చేవి, కానీ మా జ్ఞానము చాలా తక్కువ తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడు బోధించాలా. నీ మహాకృపను బట్టి ఆయన బోధనలో మేము నేర్చుకుంటున్న సత్యముల కొరకు స్తుతిస్తూ వాటిని మా జీవితములకు సమన్వయము చేసుకొని నీ వైపు చూచుచు నీకిష్టమైన బిడ్డలుగా, ప్రియమైన బిడ్డలుగా జీవించటానికి సహాయం దయచేయి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుల యుండుట అసాధ్యం. It is impossible to please God without faith. ఆ విశ్వాసం మాకు పుట్టించయ్యా. ఎందుకంటే నీవు విశ్వాసమునకు కర్తవు కదా, కొనసాగించువాడవు కదా. అపవాది 30 లక్షల మంది నీ ప్రజలను మోసగించినాడు, అవిశ్వాసులుగా చేసినాడు. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడిరి, కనాను ప్రవేశించలేదు. విచారం. అదే సాతానుడు ఇప్పుడు మా మధ్యలో ఉన్నాడు తండ్రి. గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదుమా అని వెదకుచు తిరుగుచున్నాడు. ఆది సర్పమైన మహాగత సర్పము నీ బిడ్డలను మోసగించటానికి ప్రయత్నము చేయుచున్నాడు. కానీ నువ్వు మా గొప్ప దేవుడవు, సర్వశక్తి మంతుడవు. నీ చేతులకు మమ్మల్ని అప్పగించుకోవటానికి, నీ బలిష్టమైన రెక్కల క్రిందికి రావటానికి నీ కృపా కటాక్షములు మాకు అనుగ్రహించుమని, ఆ ప్రేరేపణ మాకు దయచేయమని యేసుక్రీస్తు జీవము గల పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచన లేదు. యుగ సమాప్తి ఉంది.
యుగం సమాప్తి అయిపోద్ది, లోకం సమాప్తి అయిపోద్ది, ఈ లోకం అంతా గతించిపోద్ది. ఆకాశము భూమి గతించిపోద్ది, లోకము దాని ఆశ గతించిపోద్ది. టైం వచ్చింది, గతించిపోయే టైం అయిపోయింది, వచ్చింది. నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లని, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. యేసయ్య మాట. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీ మర్మములను మాకు మీరే బోధించాలి. పరిశుద్ధాత్మ ద్వారా ఈ సత్యములను మాకు బోధించుమని, గ్రహించు జ్ఞానమును మాకు దయచేయమని, నీ చిత్తమును మేము తెలుసుకొని నీ చిత్త ప్రకారముగా జీవించుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు జీవము గల పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు ప్రభు ఒలీవ కొండ మీద ఎందుకు కూర్చున్నాడు? దేవుడు కదా ఆయన. దేవుడు దేవాలయములో ఉండాలా? దేవుడు దేవాలయములో ఉండాలా? యెరూషలేము దేవాలయం 46 సంవత్సరాలు కట్టారు హేరోదు రాజు తన పేరు కోసం, దేవుని మహిమ కొరకు కాదు. అందులో మందసం లేదు. కానీ 2,10,000 మంది ఆరాధన చేస్తారు. ఏం చేస్తారో మనకు తెలియదు. లేవి గోత్రికులు 20,000 మంది పాస్టర్లు అన్నమాట. పాత నిబంధన పాస్టర్లు. ప్రభు ఆలయములో ప్రసంగం చేయలేదే, వింటున్నారా మీరు? ఆలయంలో చేయలా. గుళ్ళో కదా ప్రసంగం చేయాల్సింది. దేవుడు బోధకుడు, ఆయన పరలోకము నుండి వచ్చిన బోధకుడు. ఈ బోధకుడిని ఏం చేశారంటే, యోహాను సువార్త, అందరు బైబిల్ చూడాల, 8వ అధ్యాయం 59వ వచనం. కాబట్టి వారు, ఆలయములో ఉన్నవారు, భక్తులు, ఆరాధికులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, పాస్టర్లు అన్నమాట, వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్ళిపోయాడు బయటికి. ఒక్క పేజీ తిప్పండి. 10వ అధ్యాయం 31వ వచనం. యూదులు ఆయనను అనగా యేసును యూదులు ఆయనను కొట్టవలెను అని మరల రాళ్ళు చేత పట్టుకొనగా, మరలా 2 సార్లు యేసు ప్రభు 33.5 సంవత్సరాలు యెరూషలేములో ఉన్నాడు. ఆ పట్టణములో పరిసర ప్రాంతాల్లో. ఆయన అనగా యేసు దేవుడు. లూకా 19:41. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు ఆ పట్టణమును చూచి దాని విషయమై ఏడుస్తున్నాడు. యేసయ్య ఏడుస్తున్నాడు. ఆ ప్రజలు ఆయన్ని ఏడిపిస్తున్నారు.
యేసు ప్రభు ఎలా ఏడుస్తాడు, గుండె పగిలేటట్టుగా ఏడుస్తాడు ఆయన. యేసు ప్రభు హెబ్రీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనములో యేసు ప్రభు ఎట్లా ఏడుస్తాడు, ది స్టైల్ ఆఫ్ జీసస్ క్రయింగ్, ఎట్లా ఏడుస్తాడు ఆయన. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించినాడు. మహారోదన, రోదన కాదు, మహారోదన, కన్నీళ్లతో ఏడుస్తున్నాడు ఆయన. ఇప్పుడు కూడా నీవింకా రక్షణ పొందకపోతే, దేవుని రెక్కల కిందకి రాకపోతే ఏడుస్తున్నాడు. ఎందుకు? నిన్ను చేసాడు ఆయన. ఆదామును చేసినప్పుడు నిన్ను నన్ను కూడా చేశాడు. ఎందుకంటే ఆదాములో మనం ఉన్నాం. చనిపోయినప్పుడు నీ కొరకు నా కొరకు చనిపోయాడు ఆయన, ప్రాణం పెట్టాడు. నువ్వు అగ్నిగుండానికి పోతావని ఏడుస్తున్నాడు. దేవుని ఆలయం అది. 2 వచనాలు చూడాలా. యోహాను సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. పావురములు అమ్మవారితో, వీటిని ఇక్కడ నుండి తీసుకొని పండి నా తండ్రి ఇల్లు, దిస్ ఈజ్ మై ఫాదర్స్ హౌస్. నా తండ్రి ఇల్లు ఇది. నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయవద్దు. మార్క్సు వార్త 11వ అధ్యాయం. మార్క్సు వార్త 11వ అధ్యాయం 17వ వచనం. మరియు యేసు బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు నా ప్రజలు, నా బిడ్డలు అని నేను మిమ్మల్ని పిలిచాను, ఏర్పాటు చేసుకున్నాను. మీరు నా మందిరమును దొంగల గుహగా చేసినారు. నా ఇల్లది, నా తండ్రి ఇల్లది. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37 నుండి చదువుతున్నాను. కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగో చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో 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 మారులు చేర్చుకొనవలెను అని ఉంటుంది. కానీ మీరు వెళ్ళకపోతిరి. ఎన్నో మారులు అనే మాట, ఎన్నో మారులు మిమ్మల్ని నా రెక్కల కిందకి రమ్మని పిలిచాను. 33.5 సంవత్సరాలు ఉన్నాను. 3.5 సంవత్సరాలు మీ మధ్య సంచరించి, అయ్యా అమ్మా నా రెక్కల్లోకి రండి అమ్మా అయ్యా అని పిలిచేనే. కానీ మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. నా తండ్రి ఇల్లు, నా ఇల్లు మీ ఇల్లు అయిపోయింది. యు మేడ్ మై హౌస్ యువర్ హౌస్. విడిచిపెట్టాడు, కొండ మీదకు పోయాడు. ఇప్పుడు కూడా కడవరి దినములలో లవదొకే సంఘము, కడవరి దినముల్లో సంఘ స్థితి, యేసు ప్రభు సంఘములంటే బయటికి వెళ్ళిపోయినాడు. ప్రకటన 3:20లో ఏమన్నాడు? ఇదిగో నేను తలుపు నడ్డ నుండి తట్టుచున్నాను, అడుగుతున్నాడు ఆయన ఒక భిక్షగాడిలాగా. పరలోకము నుండి
వచ్చి అడుగుతున్నాడు ప్రతి గుండె దగ్గర చేరి. సంఘము లవదొకే సంఘముతో తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే వస్తే. ఎవరైనా అడుగుతున్నాడు, అడుక్కున్నాడు ఆయన. రాజులకు రాజు, ప్రభువుల ప్రభు అడుగుతున్నాడు, ఒక బెగ్గర్ లాగా అడుగుతున్నాడు. సంఘము వెలుపల దీన స్వరముతో పిలిచిన వారెవరు, మరణమునే గెలిచి మహిమతో లేచిన రాజుల రాజతడు. సంఘము వెలుపల దీన స్వరముతో పిలిచిన వారెవరు, మరణమునే గెలిచి మహిమతో లేచిన రాజుల రాజతడు. రాజుల రాజు ఈ గుండెలోకి రావాలని, నిన్ను నన్ను తన సామ్రాజ్యంగా మార్చుకోవాలని. నువ్వు ఇంకా చేర్చుకోకపోతే ఈ తలుపు దగ్గర నిలబడి చల్లగలేని వెచ్చగలేని బ్రతుకే శాపము, చల్లగలేని వెచ్చగలేని బ్రతుకే శాపము, ఉమ్మివేయ ఉద్దేశించిన దేవా కరుణించుము నన్ను. సంఘము వెలుపల దీన స్వరముతో పిలిచిన వారెవరు, మరణమునే గెలిచి మహిమతో లేచిన రాజుల రాజతడు. యేసయ్య పిలుస్తున్నాడు, ఒక భిక్షగాళ్ళలాగా అడుగుతున్నాడు. ఈ సభలో ఎవడైనా యేసయ్య నమ్మకపోతే అంగీకరించి ఇప్పుడు చేర్చచ్చు, ఇప్పుడు చేసుకో. రేపు సంగతి నేను చెప్పలేదు, బైబిల్లో ఉంది, నేడే రక్షణ దినం. టుడే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్. చాలామంది హృదయం లేడండి యేసయ్య. తెరచి ఉంచి తిని నా హృది తలుపు, రమ్ము స్నేహితుడా, నీ వాక్యమనడి అగ్నితో నన్ను రగిలించుము నేడు. పిలిస్తే వస్తాడు ఆయన, వాక్యముతో రగిలిస్తాడు. క్రీస్తు ప్రభు బయటకు పోయాడు కొండ మీద. యెరూషలేము దేవాలయములో ఆయనకి స్థానం లేదు కదా. 70వ సంవత్సరంలో రాయి మీద రాయి లేకుండా ఆ దేవాలయం కూలిపోయింది. ఆ దేవాలయం కూలిపోయిందండి. 46 సంవత్సరాలు నిర్మించిన ఆలయం కూలిపోయింది. యేసు ప్రభు అన్నాడు, ఎవడు నేను మోసపరచకుండా చూసుకోండి. నేను అక్కడికి ఏమిటి సూచన? మోసం. ఇప్పుడు కూడా మోసము చేస్తాడు, జాగ్రత్త. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనము, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడు. వారు గొర్రెల చర్మము వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వట్టి తోడేళ్ళు కాదు, క్రూరమైన తోడేళ్ళు. జాగ్రత్తగా ఉండాలా. తరువాత 21, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించను. జనాలు ఎక్కువ మంది ఈ ప్రభు అనే మాట వాడుతున్నారండి. తెలుగులో కన్నా మనం తెలుసుకుంటామని సాతానుడు మోసం చేసి ఇంగ్లీష్లో
లార్డ్ అనే మాట పలకూడదండి. అపవాది యొక్క మోసం. నిర్గమకాండ 20వ అధ్యాయం. ప్రభువా నా యెహోవా అన్న ఒకటే. యెహోవా పేరే ప్రభు, అదోనాయ్ అంటారు ఆదిమ భాషలో. గమనించండి, 20వ అధ్యాయము 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. నిర్దోషిగా ఎంచడంటే దోషి అన్నమాట. ఆయన పేరు వ్యర్థముగా మనం పలకూడదు. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడంటే ఎందుకు నువ్వు దాన్ని పలుకుతావు? దృష్టాంతం సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం. దేవుడు సమూయేలుని పిలిచినాడు. ఒకసారి, రెండోసారి పిలిచినాడు. ఏలీ దగ్గరికి పోతాడు. ముసలాయన, అయ్యా నన్ను పిలిచావా అంటాడు. 8 యెహోవా 3వ మారు సమూయేలుని పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చి తిని అనగా ఏలీ యెహోవా బాలుని పిలిచిన గ్రహించి, నీవు పోయి పండుకోము, ఎవరైనా నిన్ను పిలిచినది యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పుమని సమూయేలు తనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొని తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా సమూయేలు పలకలా మాట. భయపడ్డాడు. అమ్మ చెప్పింది, తండ్రి కొడుకా ఆ నామమును ఉచ్చరింపకూడదురా. కలెక్టర్ గారి దగ్గరికి పోయి కలెక్టర్ గారి పేరు పిలుస్తామా? చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి పోయి ఆయన పేరు పిలుస్తామా? ఈ చిన్న కన్న తండ్రి ఆ పేరు పిలవలా. యెహోవా అనే మాట ఉచ్చరింపలేదు ఆ బిడ్డ. ఈ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞయం. సాతానుడు ఆ పేరు ఊరికే ఉచ్చరించేటట్టు చేస్తాడు. ఎందుకనగా ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యములో నిన్ను ప్రవేశింపకుండా చేయాలని వాడి ప్లాన్ అన్నమాట. సాతానుడు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత యేసయ్య అన్నాడు, మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం. నా దినమందు అనేకులు 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 మాట గమనించాలా. నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన 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 అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి అని వారితో చెప్పును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలి. ఆయన మాటలు అనేక మంది వస్తారు, వాళ్ళలో మనం ఉండకూడదు. ఆయన చిత్తము తెలుసుకోవాలి. 23వ దావీదు కీర్తనలో ఉంది 23, యెహోవా నా కాపరి. ఇంగ్లీష్లో ద లార్డ్ ఈజ్ లార్డ్ అన్నమాట. లార్డ్ అంటే యెహోవా. సాతాను మోసగాడండి. ఆ మాట పలికేటట్టుగా చేస్తాడు. యెహోవా నామమును ఉచ్చరిస్తే వాడు దోషి, వాడు అపవాది వాడు. అడ్వర్సరీ అంటారు వాడిని. పరిశుద్ధాత్ముడు అడ్వకేట్ అంటారు. మన దేవుడు మృతులకు సజీవులకు న్యాయాధిపతి. వాడు నిలబడతాడు. ఇన్నిసార్లు అన్నాడు ఈ మాట, ఈ పదం పలికేరు కదా, దోషి వాడు అని చెప్తారు. అర్థమైందా మీకు? మనము దోషులుగా చేయాలని ఆ పదాన్ని ఊరిక పలికిస్తాడు వాడు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచువాడు పరలోక రాజ్యములో ప్రవేశం. తండ్రి చిత్తమేంటి? యేసుక్రీస్తు స్వరము వినాలా?
యేసు స్వరము, నా గొర్రెలు నా స్వరము వినాలి. అది దేవుని చిత్తం. ఆయన్ని హృదయంలోకి ఆహ్వానించాలి, యేసును ఆహ్వానించాలా, యేసును జీవించాలా. పౌలు అంటాడు, ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. క్రీస్తు స్వరము వినాలా, క్రీస్తుని హృదయంలో చేర్చుకోవాలా, క్రీస్తును జీవించాలి, క్రీస్తును ప్రకటించాలి, క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూడాలా. అది ఆయన చిత్తం, అది ఆయన చిత్తము జరిగించాలా. పౌలు అంటాడు, సిలువ వేయబడిన క్రీస్తును తప్ప నేను దేనిని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చయించుకుంటునంటాడు. దట్ వాజ్ హిజ్ డిటర్మినేషన్. యేసయ్య గురించి చెప్పాలా, యేసయ్యను పైకెత్తాలా, ఆయన అనేకుల్ని ఆకర్షించుకొని. ఎందుకంటే లోకము యేసును చూడాలని ఆశపడుతుంది, వినాలని కాదు. అయ్యా మేము యేసును చూడాలా, వీ వాంట్ టు సీ జీసస్. చూపించాలి మనం, బతుకుల ద్వారా, సేవ ద్వారా, ప్రసంగాల ద్వారా. అది దేవుని చిత్తం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మా మాటలకి ప్రాణము లేదు తండ్రి. నీ మాటలు నిత్య జీవపు మాటలు తండ్రి. నీ మాటలు విని గ్రహించి మా జీవితంలో ఒక సమన్వయం చేసుకొని నీ చిత్తము జరిగించి నేను సంతోషపరచు భాగ్యము దయచేయమని మా ప్రభువు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు జీవము గల పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయంగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.